Congratulations to 17 million subscribers and welcome to Olka. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో చూస్తున్నాము అంటే చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్, చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్, చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్. ఎందుకని ఇండస్ట్రీలో, ఎందుకని పరిశ్రమలో, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ అంటే ఒక్కొక్క కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టిస్ట్లే కావచ్చు, అందరూ ఒక్క దానికి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, మీరు ఒక వర్క్ చేస్తున్నారు, ఎవరు ఏ వర్క్ చేసినా వాళ్ళకి సంబంధించిన వరకు ఎవరు ఏది చేసినా కూడా అందరూ ఒక కుటుంబమే కదా. ఎందుకని భేదాలు వచ్చినాయి అంటారు? చిన్న సినిమా పెద్ద సినిమా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా 500 కోట్లు 1000 కోట్లు పెడితేనే సినిమా అని మాట్లాడుతున్నారు. అంటే ఒకప్పుడు అసలు చెప్తూ ఉంటారు కదా, లాక్స్ లో పెట్టినవి కూడా చాలా మంచిగా నడిచినాయి, చాలా మంచి సూపర్ హిట్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయని. ఎందుకని ప్రొడ్యూసర్స్ అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెర మీద కనిపించడం లేదు? ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు ఇలా స్టార్ట్ అవడానికి గల కారణాలు ఏంటంటారు? ఎందుకు ఇంత మార్పు రావడానికి గల కారణాలు ఏంటి? దానికి ప్రధాన కారణం ఏంటంటే అంటే ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ కూడా సినిమా ప్రొడక్షన్ హౌసెస్ కంటే కార్పొరేట్ లక్షణాలు ఎక్కువగా సంతరించుకున్నాయి. సినిమా ప్రొడ్యూసింగ్ కంపెనీస్లో కార్పొరేటైజేషన్ అనేది పెరిగింది. కమర్షియలైజేషన్ దాటి కార్పొరేటైజేషన్. ఇవాళ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది డివిజన్ ఉందో అది నేను అంగీకరించాను. సినిమా ఈ సినిమా. ఎందుకని అంటే సినిమాగా చూడట్లేరు? అదే ఎందుకంటే డిఫరెన్స్ చేసి చూస్తున్నారు. అదే అమ్మా, ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌసెస్ ప్రొడక్షన్ హౌసెస్ కార్పొరేటైజేషన్ ఇంకా అంటే ఇప్పుడు ఏమైందంటే 500 కోట్లు మీరు అన్నారు, ఒక సినిమా 500 కోట్లు, 500 కోట్లు ఒక్కరు బెటరు అంటే సినిమానా? అదే తప్పు. నేను అదే ఆ ఓరియంటేషన్, ఆ ఆలోచనే తప్పు. అది ఎందుకు అవుతుందంటే ఒక ప్రొడ్యూసరు ఒక్కడో ఇద్దరు ప్రొడ్యూసర్ కూర్చొని తీసిన సినిమా అయితే ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టము, వాళ్ళ అభిమానము, వాళ్ళకున్న అభిప్రాయాలు అవన్నీ ఆ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం. అది కాకుండా ఇవాళ ఒక ప్రొడక్షన్ హౌస్ అనేది ఇట్ హెస్ బికమ్ కార్పొరేటైజేషన్. దానిలో ఒక్కరు ప్రొడ్యూసర్ ఉండరు, అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, షేర్లు ఉంటాయి. ఇవాళ ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తుందంటే 500 కోట్లు 1000 కోట్లు ఒకటి పెట్టాడు. ప్రొడక్షన్ హౌస్ ఏమైంది? కార్పొరేటైజేషన్ అయినాక అప్పుడు అందరి ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయిపోయి ఇది ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక ఐటమ్ ఉంది, ఇండస్ట్రీలో తయారయ్యే ఒక ఐటమ్ ఉంది. ఆ ఐటమ్ తయారు చేసినప్పుడు ఏమనుకుంటారు, ఇది తయారు చేసి దీన్ని మార్కెట్ చేస్తే ఎట్లా చేయగలుగుతామని ఒక ఆలోచన చేస్తారు కదా. సినిమా కూడా అట్లా మార్కెటింగ్ ఓరియంటెడ్. అది ప్రధానం. చిన్న సినిమా పెద్ద సినిమా డబ్బులు ఎక్కువ అని పక్క పెడితే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బలగం అని ఒక సినిమా వచ్చిందమ్మా. అది ఎందుకు ఆడింది, ఎందుకు పబ్లిక్ బాగా నచ్చింది, దాన్ని చిన్న సినిమా అన్నారు. కానీ దిల్ రాజు గారు తన ద్వారా బయటకు వచ్చింది కాబట్టి అదే ఒక పెద్ద ప్రొడ్యూసర్, తన లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ దాన్ని ప్రమోట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ అందరికి అలా పాపులేషన్ విపరీతంగా పెరిగి ఇప్పుడు పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా. అంటే పెద్ద ఎవరు బడా నిర్మాత అని ఇప్పుడు పబ్లిక్ లో కూడా ఆల్మోస్ట్ ఆడియన్స్ కూడా అదే ఉంది, ఆ దృష్టి అనేది కదా సార్. అదే ఉందంటే దాని మెయిన్ కారణం ఇదే. నేను అప్పని చెప్తున్నది అదే. ఇప్పుడు ప్రమోషన్ వర్క్ ఏదైతే ఉందో, సినిమా వస్తుంది, ఒక ప్రొడ్యూసర్ ఉంటే ప్రమోషన్ మీద బాగా కాన్సెప్ట్. ఇప్పుడు ఇది బలగం సినిమా సక్సెస్ కావడంలో ప్రమోషన్ కూడా కారణం. సినిమా ఎంత బాగుందో, సినిమా ఎంత బాగా ప్రమోషన్ కూడా కారణమే. అది వచ్చింది ఇది బాగుంది అంటే ఆ సినిమాను అది బాగా ఇంపార్టెంట్. అంటే అది ప్రధానం కాదు, అది ఇంపార్టెంటే. నువ్వు ఎంత ప్రమోట్ చేసినా సినిమా బాగాలేకుంటే గేమ్ చేంజెస్. అంతే సార్, అంతే కదా. అంతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ యాంగిల్స్ ఉంది. కానీ ఇవాళ తెలుగు సినిమా పరిస్థితి కమర్షియల్గా బాగా సక్సెస్ అని అందరు ఇటు చూస్తున్నారని, నార్త్ హిందీ వాళ్ళు కూడా మన దిక్కే చూస్తున్నారని ఇదంతా అంటున్నారు. కానీ అదంతా కేవలం భ్రమమ్మ. అది కనపడుతుంది అట్లా, కానీ అదంతా కూడా కామర్స్ ఆధారపడింది. ఇవాళ అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో క్యారెక్టర్గా హైర్ చేసి ఒక సినిమాలో ప్రొజెక్ట్ చేస్తే హిందీలో కూడా ఆడతా సినిమా, అంతే కదా. ఇప్పుడు కల్కిలో అమితాబ్ బచ్చన్ కాకుండా ఆ క్యారెక్టర్ ఇంకెవరైనా చేయొచ్చు, అంతే కదా. అట్లాగే మొన్న సినిమా వచ్చింది కదా, అంటే ఆ హిందీ యాక్టర్స్ పెట్టి సినిమాలు తీస్తున్నారు కదా. ఎందుకది? అదేదో పాన్ ఇండియన్ సినిమా ఒక కొత్త ఐడియా మొదలు పెట్టారు. పాన్ ఇండియన్ సినిమా అంటే సినిమా పాన్ ఇండియన్ కావాలి. రణబీర్ కపూర్ తీసినటువంటి బ్రహ్మాస్త్ర కూడా అదే అటువంటి ఉన్నాయి కదా. అది కేవలం నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా నువ్వు పెట్టుబడి పెట్టగలవు కనుక 500 కోట్లైనా 1000 కోట్లైనా పెట్టగలుగుతున్నావు కనుక వాళ్ళని హైర్ చేయడం ద్వారా నీ ఫిల్మ్ మిగతా లాంగ్వేజ్లో కూడా ఆడే అవకాశం, అంతే కదా. ఇప్పుడు మామూలు మన సినిమా వాళ్ళే, మన యాక్టర్స్ని, మన హీరోయిన్లే యాక్ట్ చేసిన సినిమాని హిందీలోకి డబ్ చేయకో, హిందీలో చేసి పెడితే ఎంతమంది చూస్తారు? అదే అందులో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఎవరో ఒక పాపులర్ హిందీ ఫిల్మ్ యాక్టర్ ఉంటే అక్కడ మార్కెట్ దొరుకుతుంది, అగైన్ మార్కెట్, అంతే కదా. అంతే సార్. ఇప్పుడు
అదే గ్యారేజ్ సినిమా వచ్చింది కదమ్మా, ఎన్టీఆర్ది. ఏం గ్యారేజ్ అది? జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్. యా. దానిలో మోహన్ లాల్ క్యారెక్టర్ వేస్తారు. ఆ క్యారెక్టర్ ఎవరు మన వాళ్ళు ఎవరు వేయలేరా? అంటే వేయగలరు కదా, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు కదా. ఎందుకు వచ్చింది? అక్కడ మార్కెట్ వచ్చింది. తమిళ్, మలయాళం అన్నింటిలో కూడా మా మార్కెట్ వచ్చింది. అందుకు మళ్ళీ ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ యాక్ట్ చేయడం అంటే అందుకే స్ప్రెడ్ అంటే అవుతుంది. చూసుకుంటున్నారు వాళ్ళు టార్గెట్ మార్కెట్ ఏది, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అది ప్రధాన కారణం. ఇది అర్థవంతమా కాదా, ఉపయోగమా, ప్రజలకు ఇష్టమా, ప్రజలకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, ప్రజల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగా, అదంతా కాదు. ఒకటే అమ్మా, ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా సోమవారం వరకు ఉంటే సక్సెస్, ఫెయిల్ అయితే తుపాలు.